పడుతున్నాయి. పిల్లలకి ఏంటంటే జలుబు, ఎక్కువ దగ్గులు, అసలు కాఫ్ సిరప్ కాదు, ఎలాంటి టాబ్లెట్స్ ఏ మందులు అక్కర్లేదండి. ఈజీగా తగ్గిపోద్ది. ఇది ఫస్ట్ అయితే మనం 1 లీటర్ నీళ్లు తీసుకొని పుదీనా ఆకులు, దంచిన అల్లం ముక్క, 2 దాల్చిన చెక్క ముక్కలు, తర్వాత అయితే ఇదిగోండి మిరియాల పొడి చేసి నేను పెట్టుకుంటాను. అందుకని ఒక చిన్న స్పూన్తో మిరియాల పొడి, లేదు మిరియాలు ఉన్నాయంటే దంచి కూడా వేసుకోవచ్చు మనం. నేనైతే పసుపు కొమ్మల్ని దంచుతాను కదండి, ఇంట్లోనే చేసుకున్న పసుపు అన్నమాట ఇది. ఇది కూడా మనం ఒక కొద్దిగా సరిపడినంత చిటికెడు పసుపు వేసుకుంటే సరిపోతుంది. పసుపు వేసుకున్న తర్వాత మనమైతే అన్నీ వేసేసి ఇలా మూత పెట్టి 1 నిమిషం పాటు ఉంచితే బాగా నీళ్లు వేడెక్కుతాయండి. అటు ఇది దంచిన సొంటి అండి, దీంతోపాటు ఈ కరక్కాయను కూడా వేసేస్తున్నాను. ఇంకా మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మనం ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉంచామంటే బాగా మరుగుతుందండి. పిల్లలకి ఇచ్చేటప్పుడైతే మిరియాలు కొద్దిగా చూసుకొని వేసుకోండి. దీంతోపాటు పుదీనా ఆకులతో పాటు తులసి ఆకులు ఉన్నా కూడా వేసుకోవచ్చండి. హనీ అయితే 1 స్పూన్ వేసుకుంటే మనకు చాలు, ఆ తీపి అనేది సరిపోతుంది. చూపిస్తారండి. ఇప్పుడైతే ఒక నిమ్మకాయ చెక్క కూడా పిండేద్దాం. ఇదిగోండి ఇంకా మొత్తం మనకైతే కషాయం రెడీ అయిపోయింది. నేను స్టవ్ ఆపేసిన తర్వాత కాసేపు అలా వదిలేస్తే మనం వేసిన చెక్క, ఈ అల్లం ఇదంతా అడుక్కి వెళ్ళిపోతుంది అనమాట. మనమైతే పైన తేటని ఇంకా వడపోయిన అవసరం కూడా లేదండి. ఇలా మనం ఎత్తిపెట్టి ఇలా పోస్తే ఆకులేం పడకుండా ఉంటాయి. మనకి ఎంత కావాలో పోసుకొని మళ్ళీ ఆ రోజంతా మనం 1, 2, 3 సార్లు అలా కూడా వాడుకోవచ్చు. టీలాగా కూడా తాగొచ్చండి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, బాగోకపోతే మీరు నన్ను అడగండి. టీలాగా కూడా తాగొచ్చు, చాలా బాగుంటుంది. గొంతు ఇదంతా అయితే ఎంత ఫ్రీ అయిపోతుందంటే అసలు చెప్పలేను. చాలా అంటే చాలా ఒక మంచి కాఫ్ సిరప్ కంటే ఎక్కువ అండి, అంత బాగుంది. ఇంకా మా చిన్నోడికి అయితే కొద్దిగా హనీ నిమ్మరసం వేసి ఇచ్చేసాను. మామూలు సిరప్లు ట్యాబ్లెట్లు వేసి అలా కాకుండా ఇలా 1 రోజులు మనం ఇలా చేసామంటే ఒక్క రోజుకే మనకైతే రిలీఫ్ అయిపోతుందండి.